ఇప్పుడు పీపీపీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేది కూడా వైసీపీ బలంగా ఆరోపిస్తున్న పరిస్థితి. మా హయాంలో మేమేమో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడమే మా సిద్ధాంతం అన్నాము. కాకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఆశలకు ఆవిరైన పరిస్థితి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు పీపీపీ విధానంలోనే వైద్య విద్యను అందిస్తున్నారు అంటే ఏం చెప్తారు అసలు కూటమి ప్రభుత్వము? అన్ని కాలేజీలు కూడా పూర్తిగా ప్రైవేటు పరం అయిపోయి ఎక్కడ ఉండవండి. కొన్ని పెంచే క్రమంలో కళాశాలని పెంచేటువంటి క్రమంలో స్వాగతిస్తా ఉన్నారు. ఇక్కడైనా సరే కార్పొరేట్ విద్య అనేది ఎక్కువగా ప్రజలు కూడా కార్పొరేట్ విద్యకే మొగ్గు చూపుతా ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి కానీ ఫస్ట్ మారాల్సింది ప్రజలేనండి. వాళ్ళు ఏదో అన్నారని కాదు, ప్రజల ఆలోచన విధానం మారితే పూర్తిగా మాకు ప్రభుత్వమే కావాలి, ప్రభుత్వ కళాశాలలే కావాలి, లేదా ప్రభుత్వ వైద్యశాలలే కావాలని డిమాండ్ పెద్ద ఎత్తున ప్రజల్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రభుత్వం కూడా కార్పొరేట్ విద్యను ప్రోత్సహించాల్సిన పని లేదు. మరి వాళ్ళు వచ్చి మేము అభివృద్ధి చేస్తాము, పెద్ద ఎత్తున వాళ్ళకి చదువులు చెప్తాము అన్నప్పుడు ఖచ్చితంగా మనం భాగస్వామ్యం అనేది కల్పించాల్సిందే. పూర్తిగా ప్రైవేటు పరమైతే చేయట్లేదండి. ప్రైవేటు విద్యను కూడా మనం స్వాగతిస్తున్నాం. అంతేగాని తీసుకెళ్లిపోయి ప్రైవేటు పరం చేస్తే వాళ్ళు మాట్లాడొచ్చు, మేమేదో పెద్ద మెడికల్ కాలేజీలు కట్టేసాము, వెళ్తూ పోతా ఆగి మరి చూసి మరి ఆహా అనాలి అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యంగ్యాస్త్రాలు విసురుతా ఉన్నారు. అక్కడ మేము ఆగి చూసి ఆహా అని అంత అక్కడ ఏం లేదండి. నిలబెట్టిన ఓసలు తప్ప అక్కడ కళాశాలలు కట్టినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా లేవు. మరి వాటినన్నింటినీ అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసే క్రమంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం అనేది ఏ వ్యవస్థలోనైనా సహజం అది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎవరికి కూడా ప్రైవేటు వ్యక్తులకి ఏమి ఇవ్వకోకుండానే మీరు పరిపాలన చేశారండి? లేదు కదా. మాది అంతా పారదర్శకతతో కూడినటువంటి ప్రభుత్వం కాబట్టి వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే మసిపూసి మారేడికాయ చేసేటువంటి క్రమంలో ఎవరికి తెలియనివ్వలేదు వాస్తవాలను. పులివెందుల మెడికల్ కళాశాల కట్టారు, అక్కడేమో చికిత్స నిర్వహిస్తున్నారు, క్లాసెస్ జరుగుతా ఉన్నాయి, మెడికల్ విద్యార్థులు వస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమో లేదని చెప్తున్నారు. ఏదో అరాకొర ఒక డిజిటల్ లో చూపించేసి అరాకొర కట్టేసి మొత్తం మేము చేసేసామంటే ఆయన సభలు చూపించినట్టు గ్రీన్ కార్పెట్ లో వేసి జనాలు వచ్చి సభలు చూపించినట్టుగా ఆయన చెప్పాలనుకుంటే కనుక ఎట్లా అవుతుందండి? చూపించాలి కదా. ఏదో 1-2 కట్టి మేము మొత్తం చేసేసాం, రాష్ట్రాన్ని మేమే అభివృద్ధి పదంలో నడిపించామంటే నమ్మడానికి ఇక్కడ రాష్ట్ర ప్రజలేమి అంత గుడ్డిగా లేరండి. ప్రైవేటీకరణ అన్నారు. ఒకవేళ ప్రైవేట్ కళాశాలలో డొనేషన్ ఫీజే, మేనేజ్మెంట్ ఫీజే 1 కోటి నుంచి 2 కోట్ల దాకా ఉన్న పరిస్థితి ఒక మెడికల్ ఫీ. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు పూర్తిగా మూసేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే భయపడాల్సిన విషయం అండి. ప్రైవేటు కళాశాలలో ఎంత ఉన్నాయో అదే ప్రాతిపదికన గవర్నమెంట్ కళాశాలలో కూడా ఉంటాయి. మరి ఇక్కడ సీట్ రానప్పుడు మాత్రమే మేనేజ్మెంట్ కోటాకి వెళ్తారు. మేనేజ్మెంట్ కోటాకి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఎంత స్థాయిలో పెట్టుకోగలరు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అదే స్థాయిలో వాళ్ళ పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఎక్కువ కార్పొరేట్ వైపు వెళ్లే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. మరి గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వచ్చినప్పుడు చదువుకోవడానికి ఇటు కూటమి ప్రభుత్వం అవకాశం పెద్ద ఎత్తున కల్పిస్తుంది. వాళ్ళకి స్కాలర్షిప్లు కానివ్వండి, మరి ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థుల్ని ముందుకు తీసుకురావడం కానివ్వండి, అది 100% కూటమి ప్రభుత్వం చేయూతనిస్తా ఉంటది కదా. ఓకే, ఇప్పుడు అక్టోబర్ తర్వాత, దసరా తర్వాత ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఎవరు విజయం సాధిస్తారు? వైసీపీనా లేకపోతే టీడీపీ కూటమినా? ఏం చెప్తారు? కూటమే విజయం సాధిస్తుందండి ఖచ్చితంగా. ఆయన రాజీనామా చేసి వస్తానంటున్నారు కదా, రాజీనామా చేసి వస్తే స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేయమనండి, మేము వద్దనలేదు కదా. ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే చెప్పారో కూటమి 15 సంవత్సరాలు ఇంకా ఉంటది అని, అదే స్థానిక సంస్థల్లో కూడా కొన్ని చోట్ల ప్రెసిడెంట్ ఎలక్షన్ లో అలాంటి వాటిల్లో పార్టీలకు సంబంధం ఉండదండి, సింబల్ లేకుండా పోటీ చేస్తారు. అక్కడ లోకల్ నాయకులను చూసి ఓట్లేస్తారు. కానీ ఆ లోకల్ నాయకులను చూసి ఓట్లేసేది కూడా కూటమిలో సమర్థవంతంగా పనిచేయగలిగిన వ్యక్తులా కాదా అనేటువంటి చూసి ఆలోచించేటువంటి పరిజ్ఞానం ఇవాళ ప్రజల్లో ఉందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు న్యూస్ ఛానల్స్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా వార్తాపత్రికల ద్వారా కానివ్వండి, ఇటు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, కూటమి ఎంత పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడబోతా ఉంది అనేది తెలుసుకుంటున్నారు. కాబట్టి కూటమినే స్వాగతించబోతా ఉన్నారండి. గతంలో కూడా మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేను 1 రూపాయి తీసుకొని పరిపాలన చేస్తా అని చెప్పారు.
మరి మిగిలినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి డబ్బంతా ఏం చేశారు అనేది ఈ రోజుకైనా ప్రజలకు ఎక్కడైనా చెప్పారండి? వాళ్ళ నాయకులైనా చెప్పారా? మరి మిగిలిన డబ్బంతా ఏం చేసినట్టండి? పవన్ కళ్యాణ్ గారు ఆయన జీతంలో నుంచి పిఠాపురం అభివృద్ధికి దైవ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓన్ చేసుకొని వాళ్ళ కోసం కూడా ఖర్చు పెడుతున్నారు. ఆల్రెడీ చూపిస్తున్నారు. తీసుకెళ్లి మా నాయకులే స్వయంగా తీసుకెళ్లి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు మీకోసం ఇచ్చారు అని చెప్పి అందించారు. మరి అట్లా పారదర్శకంగా వీళ్ళు ఎక్కడైనా చేశారా? నేను రూపాయి తీసుకున్నాను అని చెప్పినటువంటి ఆయన మిగిలిన డబ్బంతా ఎవరి ఖాతాకు మళ్లించారు అని ఈ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎవరైనా సరే చెప్పగలేటువంటి సత్తా ఉందా?